గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే రైస్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను హెయిర్కి. రైస్ వాటర్ వల్ల హెయిర్కి ఉపయోగాలు ఏంటి అని అంటే, రైస్ వాటర్ పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. అలాగే రైస్లో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రైస్ వాటర్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే కొన్ని రైస్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏ రైస్ తీసుకోవాలనిపిస్తే ఆ రైస్ తీసుకోండి. మేమైతే ఇవి ఇంట్లో పండించిన రైస్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూపర్ రైస్ తీసుకున్నా ఏం పర్వాలేదు. ఇక కొన్ని రైస్ తీసుకొని మంచిగా కడిగి ఒకరోజు ముందే ఈ రైస్ని అయితే నానబెట్టుకున్నాను నేను. పొద్దున లేచి చూసేసరికి వాటర్ మీద అంతా ఇలా నురుగులాగా ఫామ్ అవ్వాలి. అలా అయితేనే మనకు వాటర్ అయితే పులిసినట్టుగా అయిపోతాయి అన్నమాట. బియ్యంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి అయితే వచ్చేస్తాయి. ఇక ఈ రైస్ వాటర్ని హెయిర్కి, రూట్స్కి పెట్టడం వలన రూట్స్ అయితే స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. మనం రేపు తలస్నానం చేస్తాము అని అనగా ఈరోజు నైట్ అయితే నానబెట్టుకోవాలి రైస్ని. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఈ రైస్ వాటర్ అంతా కూడా పక్కకు తీసుకొని తలస్నానం చేసే ముందు రైస్ వాటర్ని అంతా కూడా తలకి అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ అలా ఆగి తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ రైస్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లో మనకు ఎప్పుడు బియ్యం ఉంటూనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పండించిన బియ్యం అయితే ఇంకా బెటరు కొన్న వాటికంటే కూడా. ఈ రైస్ వాటర్ వల్ల మనకైతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ రైస్ వాటర్ని హెయిర్కి. ఈ రైస్ వాటర్ని నేను ఒక 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఈ రైస్ వాటర్ని జపాన్లోని వాళ్ళు ఎక్కువగా వాడతారు హెయిర్ గ్రోత్ అవ్వడానికి. ఈ రైస్ వాటర్ని వీక్లీ వన్స్ అలా అప్లై చేసుకోండి హెయిర్కి. హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. పెట్టుకున్న తర్వాత మీకే అర్థమైపోతుంది హెయిర్ గ్రోత్ ఎలా ఉంది అని చెప్పేసి. నేను ఈ రైస్ వాటర్ని 5 ఇయర్స్ నుంచి నా హెయిర్కి యూజ్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రైస్ వాటర్లో ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసి ఈ రైస్ వాటర్ని, ఆరెంజ్ తొక్కల్ని మొత్తం కలిపి వేడి చేసి చల్లార్చి కూడా హెయిర్కి అయితే పెట్టుకోవచ్చు. ఆరెంజ్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా కూడా మంచిదే హెయిర్కి పెట్టుకుంటే. ఇక రైస్ వాటర్ని అయితే తీసి పక్కనైతే పెట్టుకున్నాను కదా నేను. ఈ రైస్ వాటర్ని అయితే నేను కాటన్తో అయితే అప్లై చేసుకుంటున్నాను హెయిర్కి. కాటన్తోనే అప్లై చేసుకుంటే ఏంటంటే రూట్స్కి మంచిగా సింక్ అయిపోతాయి రైస్ వాటరు. అందుకని చెప్పేసి నేను కాటన్ తీసుకున్నాను. మీ దగ్గర స్ప్రే బాటిల్స్ లాంటివి ఉంటే స్ప్రే బాటిల్స్తోనైనా కూడా రూట్స్కి, హెయిర్కి అంటేలాగా మంచిగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గరనైతే లేవు స్ప్రే బాటిల్స్, అందుకని చెప్పేసి నేనైతే కాటన్ అయితే తీసుకున్నాను. ఇలా హెయిర్ కేర్ లాంటివి చేయడమే కాకుండా మనం తినే ఫుడ్ వలన కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఆకుకూరలు, ఫ్రూట్స్, అలాగే ఖర్జూర, క్యారెట్, మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు తినడం వలన తొందరగా తెల్ల వెంట్రుకలు రావు. ఆకుకూరలు ఒక వారానికి 2 టైమ్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఖచ్చితంగా వారానికి 2 సార్లు అయితే ఇంట్లో ఆకుకూరలు అయితే వండుతాను. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి కూడా ఆకుకూరలు తినపెట్టడం చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా వారానికి 2 సార్లు అయితే వండుతాను నేను. ప్రజెంట్ నా దగ్గర స్ప్రే బాటిల్స్ అయితే లేవని చెప్పాను కదా నేను. స్ప్రే బాటిల్స్తోనైతే తొందరగా అయిపోతుంది పెట్టుకోవడం హెయిర్కి రైస్ వాటర్. నేను కాటన్తో పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం టైమే పడుతుంది నాకు ఎక్కువగా. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ రైస్ వాటర్ని వాడడం అనేది నాకు తెలిసి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చైనా వాళ్ళు అలాగే జపాన్ వాళ్ళు ఎక్కువగా వాడతారు. అప్పటి నుంచి ఇది చాలామంది వాడుతున్నారు.
మా హెయిర్ గ్రోత్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఈ రైస్ వాటర్ని వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా హెయిర్కి నేను యూజ్ చేసేటివే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రైస్ వాటర్ని పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఒక 40 మినిట్స్ అలా ఆగి తలస్నానం అయితే చేయాలి అని చెప్పాను కదా నేను. మనం తలస్నానం చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే హెడ్ అంతా కూడా కిందికి వంపి మసాజ్ చేసినట్టుగా తలస్నానం అయితే చేయాలి. గట్టిగా హెయిర్ని రుద్దకూడదు. అలా చేస్తే ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది ఎక్కువగా. మనం ఎప్పుడు తలస్నానం చేసినా సరే మరీ వేడి వాటర్ కాకుండా మరీ చల్లని వాటర్ కాకుండా గోరువెచ్చని వాటర్ అయితే తలస్నానం చేయాలి. మరీ వేడి వాటర్ చేస్తే ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం గోరువెచ్చని వాటర్తో అయితే తలస్నానం అయితే చేయాలి. రైస్ వాటర్ అంతా కూడా నా హెయిర్కి అయితే పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఒక 40 మినిట్స్ అలా ఆగి నేనైతే తలస్నానం అయితే చేసేసాను. తలస్నానం చేసిన తర్వాత ఇక నేనైతే వీడియో అయితే తీయలేదు. నాకు వీడియో తీయడానికి వీలైతే కాలేదు. మీరు రైస్ వాటర్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఒకవేళ రైస్ వాటర్ మిగిలితే అవి ఒక గాజు లాంటి సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 డేస్ వరకు వాడుకోవచ్చు మనం అవి. నాకైతే ఇక్కడ కొన్ని అయితే మిగిలాయి. నేనైతే ఎప్పుడు ఒక గాజు లాంటి సీసాలో వేసుకొని పెట్టుకుంటాను. ఇలా అప్పటికప్పుడు చేసుకోవడం వీలు కాదు అనుకునే వాళ్ళు ఇలాంటి గాజు సీసాలో వేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి. మనకు ఒక 3 డేస్ వరకు స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. Bye bye.